ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఒక మంచి ఫెస్టివల్ థాలీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా టేస్టీగా ట్రెడిషనల్గా మన తెలుగువారి వంటలు ఎలా డిజైన్ చేసుకోవాలో, గెస్ట్లు వచ్చినప్పుడు కానీ అకేషన్ అప్పుడు కానీ 1 అవర్లో ఎలా డిజైన్ చేసుకోవాలో నేను మీకు ఆల్రెడీ మొన్న వీడియోలో పెట్టాను కదా. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ని. ఇలాంటి బోల్డ్ అండ్ థాలీస్ ముందు పెడతానండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అమూల్యమైన లైక్ని ఇచ్చి మమ్మల్ని ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోదామా? లెట్స్ కుకింగ్. ఫస్ట్ నేను స్వీట్తో స్టార్ట్ చేస్తున్నాను. వెడ్డింగ్ స్టైల్ క్యాసరీ చేస్తున్నానండి. 4 కప్స్ వాటర్ అక్కడ బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాండలు పెట్టి అరకప్పు నూనె, అరకప్పు నెయ్యి వేసి అందులో ఫస్ట్ వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకునేద్దాము. ఈ థాలీ నేను ఉగాది రోజు చేసిందండి. ఈ కప్పు మెజర్మెంట్స్తో అన్నీ తీసుకుంటున్నాను. 1.5 కప్పు షుగరు, 1 కప్పు రవ్వ, అరకప్పు నెయ్యి, అరకప్పు నూనె. ఇప్పుడు వేడెక్కిన నెయ్యిలో ఈ జీడిపప్పులు ఒక 50 గ్రాములు ఉంటుందండి, ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 10-15 కిస్మిస్లు వెంటనే అలా వేస్తేనే ఫ్రై అయిపోతాయి, తీసుకునియండి. ఆ వేడి నెయ్యిలో 1 కప్పు రవ్వ వేసుకొని లో టు మీడియం మంట మీద టర్న్ చేసుకుంటూ ఓపిక్గా ఒక 5 మినిట్స్ దాకా పడుతుంది ఈ రవ్వ ఫ్రై అవ్వడానికి. బాగా ఫ్రై అయినాక 4 కప్స్ ఒక పక్క ఆ పక్క స్టవ్ పెట్టుకున్నాం కదా వాటరు, ఆ వేడి వాటరు రవ్వలో పోసేసి మీడియం మంట, స్టవ్ తగ్గించుకొని మంటని ఇలాగ చక్కగా రవ్వని ఉడికించుకోవాలి. ఉండలు అనేది కట్టవండి వేడి వాటర్ వేస్తే. ఇది టిప్ అన్నమాట. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. వెరీ టేస్టీగా పక్కా వెడ్డింగ్ స్టైల్ క్యాసరీతో మీ ముందుకు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఉండలు కట్టకుండా చక్కెర బాగా ఈ విధంగా కలుపుకొనేయాలి. చూసారు కదా, చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు లైట్గా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కానీ లుక్ వైజ్ బాగుండాలని వేశాను. ఎలాచీ పౌడర్ వేసాను. ఒకవేళ మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టేటిగా ఉంటే కొంచెం పచ్చకర్పూరం వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాక రిమైనింగ్ నెయ్యి, ఆయిల్, అలాగే ఫ్రై చేసుకున్న జీడిపప్పులు వేసి కలుపుకునేసాను. చూసారు కదా, ఆరినా కూడా గట్టి పడకుండా ఎంత బాగా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆలు ఫ్రై పెట్టుకునేద్దాం. బాండలు పెట్టి నూనె వేసాను. ఆవాలు, మినప్పప్పు, అలాగే మనం కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆలు ముక్కలు చిన్నగా కట్ చేసుకోండి. బాగా ఫ్రై అయిపోతుంది తొందరగా. కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసేసి మీడియం మంట మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. చక్కగా ఉడికిపోతాయి. ఈ లోపల రసం పెట్టుకునేద్దాం మనం. ఈజీ అండ్ క్విక్ మెథడ్లో రసం కూడా చూపించేస్తాను. ఇప్పుడు మనము ఈ లోపల ఉసిరికాయ సైజంత చింతపండు నానబెట్టుకున్నానండి. కొత్త చింతపండు బాగా స్మాష్ చేసి ఈ చింతపండు వాటర్ అంతా గిన్నెలోకి ఫిల్టర్ చేసుకునేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న చిటిక, ఇంకా తొందరగా అయిపోవాలి, ఇందులో టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసి చేత్తో పిసకడం కన్నా ఒక మిక్సీ తీసుకొని ఒక 3 రెబ్బలు కరివేపాకు, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక 2 టమాటాలు ఇలాగ చీల్చి మిక్సీ జార్లో వేసుకొని ఒక పల్స్ అలా ఇచ్చి తీసుకొచ్చేయండి. అంతే, ఒకే ఒక పల్సు, ఇలా పల్స్ ఇచ్చి తీసుకొచ్చేసినాను. ఇప్పుడు ఇదంతా మొత్తము ఈ చింతపండు రసంలోకి కలిపేసి మనకి రసం ఎంత కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకుందాం. వెరీ టేస్టీగా, సింపుల్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పండగలప్పుడు ఇలాగ త్వరగా చేసుకొనియచ్చు. బయట ఆడిన వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాగ వంట తొందరగా చేసుకొనియచ్చు. ఆలు ఫ్రై, రసము సూపర్ కాంబినేషన్ కదా. ఇందులో కొంచెం పసుపు, రసం మసాలా, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఆలు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఆలు ఇంకొంచెం ఒక 2 నిమిషాలు ఉడకాలండి. దీన్ని తీసి ఆ పక్క స్టవ్ పైన పెట్టుకొని రసం తాలించుకునేద్దాం.
ఈ రెసిపీస్ అన్నీ నేను ఉగాది రోజు చేశానండి. కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాము. మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ లోపల నేను 1 స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మిరియాలు వేసి పౌడర్ చేసి పెట్టుకున్న రసానికి. వెరీ టేస్టీగా ఉంటుంది. తీసి షిఫ్ట్ చేసుకునేసాను కదా గిన్నెని. ఇప్పుడు బాండలు పెట్టుకొని కొద్దిగా ఆయిలు, ఒక 4-5 మెంతులు, ఎండుమిర్చి, మనం మిక్సీ పట్టుకున్న జీలకర్ర మిరియాల పౌడరు, ఒక 8 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకునేటివి, ఇంగువ అన్నీ వేసుకొని రసంలోకి పోపు పెట్టుకునేయాలి. ఒక పొంగు వచ్చేంతవరకు ఉడికించుకుంటే రసం కంప్లీట్ అయిపోతుంది. నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాగే పెట్టేదాన్ని రసము. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందో, చాలా బాగుంటుంది. చూసారు కదా, పోపు పెట్టుకునేసాను. సూపర్గా ఉంటుంది రసం. ఇప్పుడు ఒక పొంగు వచ్చేంత వరకు ఈ రసము స్టవ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడు ఆలు ఫ్రై అయిపోతుంది. రిమైనింగ్ ఆలు ఫ్రైలో ఏమేమి వేయాలో చూసేద్దాం. ఇప్పుడు చూడండి, ఆలు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అందులోకి కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 6-7, అలాగే కొద్దిగా ఇంగువ, ఉప్పు చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూను మిరప్పొడి, ధనియాల పొడి 2 మిక్స్ చేసి ఉంది, వేసేసి బాగా టోస్ట్ చేసుకోండి. చాలా బాగుంటాయి. సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఇంకొక మెథడ్లో కూడా చేస్తాను, అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఆలు ఫ్రై మాకు తెలీదా, రసం పెట్టేది మాకు తెలీదా అనుకోవద్దండి. తెలియని వాళ్ళు ఉంటారు. తక్కువ టైంలో ఎలా డిజైన్ చేసుకోవాలో మీకు చూపించడానికి వీడియో పెడుతున్నాను. ఇప్పుడు ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. కుక్కర్లో 1 కప్పు కందిపప్పు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి అందులో కొంచెము నూనె, 1 స్పూన్ నూనె, కొంచెం పసుపు వేసి ఒక 3 విజిల్స్ కుక్కర్ పెట్టేశాను సాంబార్కి. అన్నం కూడా రెడీ అయిపోతూ ఉంది. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాయి, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు అందులో అన్ని వెజిటేబుల్స్ ముక్కలు వేసుకునేద్దాం. మామిడికాయ, మునక్కాయ, టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ వేసేసి తగినంత వాటర్ వేసుకొని చిల్లీ పౌడర్, కారం పొడి వేసుకోండి. కారం పొడి వేసుకొని కలుపుకొని ఒకే ఒక విజిల్ పెట్టి దింపేయండి. చాలా ఈజీ మెథడ్ అనమాట. అబ్బా, వంట నా వల్ల కాదు బాబోయ్ అన్నోళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి, తొందరగా కూడా అయిపోతాయి. ఒక విజిల్ పెట్టుకుంటే చాలండి, చక్కగా కూరగాయలన్నీ ఉడికిపోతాయి. చూడండి, ఒక విజిల్కి ఎంత బాగా ఉడికిపోయినాయో. ఇప్పుడు తాలించుకునేద్దాం. తాలించుకునేసి నూనె వేసుకొని, మీకు తెలిసిందే కదా, జీలకర్ర మిరియాలు, అలాగే ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసేసి గుమ్మగుమ్మలాడుతూ సాంబార్ రెడీ అయిపోతుంది. ఫైనల్ టచ్ కొత్తిమీరతో వేసేసి ఒక పొంగట్ట వచ్చేంతవరకు ఉడికించుకొని దించేస్తే ఎంతో రుచికరమైన మునక్కాయ మామిడికాయ సాంబార్ రెడీ. చాలా బాగుంటుందండి. సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, యాడ్ చేసుకున్నాను, కొత్తిమీర వేశాను, అంతే. సాంబార్ రెడీ అయిపోయింది, అన్నం రెడీ అయిపోయింది. ఇంకా మనము ప్లేట్ డిజైన్ చేసుకుందామా. తీయని సూపర్ టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా కేసరి, ఆలూ ఫ్రై, మునక్కాయ మామిడికాయ సాంబారు, రసం, పెరుగు, నేతి అరిసెలు. ఇది 2 డేస్ బిఫోర్ మా మదర్ తెచ్చారు. ఇంకా 2-3 ఉన్నాయి. అది మీకు సర్వ్ చేసి చూపిద్దామని, చూడడానికి అందంగా ఉంటుందని పెట్టానండి. అరిసెలు నేను చేయలేదు. వేడి అన్నం, వేడి అప్పలం, అలాగే నెయ్యి పెట్టుకోవాలి. ఇన్ని ఉన్నప్పుడు లాస్ట్ టచింగ్ ఫ్రూట్ ఏదో ఒకటి యాడ్ చేయాలి కదా. లాస్ట్ వీడియోలో మిక్స్డ్ ఫ్రూట్ పెట్టా, ఈ వీడియోలో ద్రాక్ష పెట్టానండి. సూపర్గా ఉంటుంది. చూసారు కదా, సో ఎమ్మీ అండ్ డెలిషియస్ ట్రెడిషనల్ థాలీ ఎంత ఈజీగా 1 అవర్లో ప్రిపేర్ చేసుకునేయచ్చో. ఇంకేం కావాలండి, గెస్టులు వచ్చినప్పుడు అకేషన్గా ఇలాగ చేసుకొని ఫెస్టివల్ని ఎంజాయ్ చేయొచ్చు. వచ్చిన గెస్టులు కూడా మీ వంటలకు ఫిదా అయిపోవడం గ్యారంటీ అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ నా వీడియోకి లైక్లు చాలా తక్కువ వస్తున్నాయి, లైక్లు ఇవ్వండి. నా వీడియోని ఇంకొంచెం సజెషన్లోకి వెళ్తుంది.
నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి బోల్డ్ అని తాలీస్ ఎలా డిజైన్ చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. ఇంత మంచి తాలీస్ మీకు కావాలా అటైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో తాళితో మీ ముందుకు వచ్చేస్తాను. సర్వే జన సుఖనో భవంతు. కీప్ వాచింగ్. బాయ్.